వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొడవలూరు మండలం స్థానిక మండల కేంద్రంలోని హరిజనవాడ నందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి హరిజనవాడ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హరిజనవాడ యూత్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి అక్కడున్న ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదినం సందర్భంగా ఇప్పుడే నాతరాజపాలెం సెంటర్లో విగ్రహానికి మాలలు వేసుకొని మరి ఆయన 135వ జన్మదినం శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క గ్రామంలోనే కాకుండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, అన్ని వాడలలో, అదే దేశంలో, మరి ప్రపంచ దేశాలు కూడా 120 దేశాల్లో మన దేశమే కాకుండా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఒక పండగ వాతావరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. మరి మనకందరికీ తెలుసు చరిత్ర, మరి యొక్క రాజ్యానికి నిర్మాత మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే కొన్ని రోజుల తరబడి కూడా సరిపోవు. మరి దళిత జాతి కోసం ఆయన పడినటువంటి పాటలు, ఎన్నో అవమానాలు పడినా కానీ అవమానాలు కూడా ఎదిరించుకొని మరి ఈ జాతి కోసం నిలబడి మరి ఈ రోజుకి దళిత వర్గాలకు ఆశాజ్యోతిగా మరి యొక్క ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో, ప్రపంచంలో మేధావిగా పేరు తెచ్చుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ యొక్క జన్మదిన వేడుకలు మరి ప్రతి ఒక్కరు కూడా పండగ వాతావరణంలో చేసుకుంటారు. చాలా సంతోషం దగ్గర విషయం. మరి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మరి ఇప్పుడున్నటువంటి నేటి సమాజంలో మరి మంచి జరగాలని కోరుకునే వ్యక్తిగా మరి ఎంతమంది ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నా కానీ ప్రతి ఒక్కరు సెల్యూట్ కొట్టించుకునే వ్యక్తిగా నిలబడేటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి అంబేద్కర్ ఒకరు కూడా ఆయన వెంట ఉన్నటువంటి పరిస్థితులను నడవాలని ఆయన స్ఫూర్తిగా తీసుకుని మరి ఎంతోమంది కూడా ఇప్పటికి కూడా చాలామంది ఆయన బాట నడిచేవాడు ఎవరో కొంతమంది ఉన్నారు. అయినప్పటికీ మరి ఇప్పటికి కూడా స్వేచ్ఛ, స్వతంత్రం బాగుండాలి, తద్వారా బడుగులు బాగుపడాలి, ఈ సమాజంలో బడుగులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి అంటరానితనంతో మరి ఆయన్ని బయటపెట్టినా కానీ ఈ అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం సాహసోపేతం. అటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి, మన దేశంలో పుట్టి మనకి ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ వేదిక మీద నేను చైర్మన్ కావడం, సర్పంచ్, ఎంపీ, ఎంతోమంది ఉద్యోగస్తులకు అయితేనేమి మార్గదర్శకంగా ఆయన పెట్టినటువంటి భిక్ష ఈ యొక్క రాజకీయంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు అయితేనే. మరి అంత మంచి వ్యక్తిని ఈరోజు మనం పూజించుకొని మరి ఆరాధించుకొని మరి ఆయన జన్మ వేడుకలు చేస్తున్నటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. శ్రీనిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.